కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అంటే క్యూర్ అంటే దీన్ని ప్రక్షాళన చేసి బాగు చేయాలనుకుంటున్నాము. ఇది సర్వీస్ సెక్టర్. ఇక్కడ మొత్తం సేవలకు సంబంధించిన ప్రణాళికలు రచించి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా బయటకు షిఫ్ట్ చేస్తాం. ఈ లోపల ఉన్న ఇండస్ట్రీస్ కాలుష్యాన్ని ఇస్తున్నాయి. చాలా మంది నాచారం ఏరియా వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి, మూతపడ్డ పరిశ్రమలు ఉన్నాయి, నడుస్తున్న పరిశ్రమలు ఉన్నాయి, కాలుష్యం ఉంది. ఇవాళ మధ్యతరగతి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామంటే ఎక్కడికో పోయి కొనుక్కునే పరిస్థితి, ఎందుకంటే భూమి అందుబాటు లేకపోవడం వల్ల. బాలానగర్లో పారిశ్రామిక వాడు ఉంది, జీడిమెట్లలో పారిశ్రామిక వాడు ఉంది. వివిధ ప్రాంతాలలో 1960ల 70ల 80ల ప్రభుత్వం నుంచి భూములు, ప్రైవేట్ నుంచి భూములు కొనుగోలు చేసి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకున్నారు. ఆ పరిశ్రమలు ఈరోజు నడవక మూతపడ్డాయి. కొన్ని ఉంటే వాటి కాలుష్యం వల్ల నగరంలో ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఉన్నాయి. ఆనాడు అవి ఊరు బయట, ఈనాడు ఊరు మధ్యలోకి వచ్చినాయి. వీటిని ఊరు బయటికి రింగ్ రోడ్ అవతలికి తరలించడానికి ఆ భూములను ఈరోజు ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నాయి. వాటిని మల్టీ యూజ్ జోన్ అంటే రెసిడెన్షియల్ జోన్కు మారుస్తే అక్కడ కట్టే అపార్ట్మెంట్స్ వల్ల మధ్యతరగతి ఇండ్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, పేదలకు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ పెరిగితే, నిర్మాణ రంగం పెరిగితే లేబర్కు పని ఉంటుంది. స్టీలు, సిమెంటు, ఇసుక ప్రతిదీ అమ్ముడు పోతే రాష్ట్రానికి ఆదాయం కూడా పరోక్షంగా పెరుగుతుంది.